హాయ్ మచాస్. ఈరోజు మనం ఈ వీడియోలో 2007 నుంచి 2024 వరకు జరిగిన వరల్డ్ కప్ ఎడిషన్స్లో ఏ టీం గెలిచింది, అలాగే గెలిచిన టీం క్యాప్టెన్ ఎవరు, అలాగే ఏ వెన్యూలో జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. 2007లో ఇండియా గెలిచింది. ఇండియా క్యాప్టెన్ వచ్చేసి ఎంఎస్ ధోని. అలాగే ఈ మ్యాచ్ వాండరా స్టేడియంలోని సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2009లో పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ క్యాప్టెన్ వచ్చేసి యూనిస్ ఖాన్. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది ఇంగ్లాండ్లో. 2010లో ఇంగ్లాండ్ గెలిచింది. క్యాప్టెన్ వచ్చేసి పాల్ కాలింగ్వుడ్. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి కెన్సింగ్టన్ ఓవల్ వెస్టిండీస్లో జరిగింది. 2012లో వెస్టిండీస్ గెలిచింది. వెస్టిండీస్ క్యాప్టెన్ వచ్చేసి డారెన్ సామి. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి ప్రేమదాస స్టేడియంలో జరిగింది శ్రీలంకలో. 2014లో శ్రీలంక గెలిచింది. శ్రీలంక క్యాప్టెన్ వచ్చేసి లసిత్ మలింగ. ఈ మ్యాచ్ వచ్చేసి షేరే బంగ్లా స్టేడియంలో జరిగింది బంగ్లాదేశ్లో. 2016లో విన్నర్ వచ్చేసి వెస్టిండీస్ క్యాప్టెన్ వచ్చేసి డారెన్ సామి. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో జరిగింది ఇండియాలో. 2021లో విన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా క్యాప్టెన్ వచ్చేసి ఆరోన్ ఫించ్. వెన్యూ వచ్చేసి ఇంటర్నేషనల్ దుబాయ్ క్రికెట్ స్టేడియం ఇన్ దుబాయ్. ఈ 2021 వరల్డ్ కప్ నుంచే నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేశా. ఈ వరల్డ్ కప్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇండియా పర్ఫార్మెన్స్. ఇండియా ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో 10 వికెట్స్ తేడాతో ఓడిపోయింది. అలాగే సెకండ్ మ్యాచ్ న్యూజిలాండ్తో 110కే ఆల్అవుట్ అయ్యారు. చేసింగ్లో న్యూజిలాండ్ 14 అవర్స్లో 15 అవర్స్లో టార్గెట్ చేసేసారు. నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది ఆ వరల్డ్ కప్లో. 2022లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ క్యాప్టెన్ వచ్చేసి జాస్ బట్లర్. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగింది ఆస్ట్రేలియాలో. ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే మన ఇండియా పర్ఫార్మెన్స్, ఇండియా సెమీఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది 10 వికెట్స్ తేడాతో. నాకు ఈ మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అలాగే 2024 విన్నర్ వచ్చేసి ఇండియా, కెప్టెన్ రోహిత్ శర్మ. వెన్యూ కెన్సింగ్టన్ ఓవల్ ఎట్ వెస్టిండీస్. ఈ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను లైవ్లో చూశాను. చాలా సంతోషం అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.